సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కి సౌత్ ఫోబియా పట్టుకుందా? హిందీ చిత్రాలతో రాని మజా తమిళ బొమ్మలతో వస్తుంది అనుకుంటున్నాడా? రజనీ లోకేష్ ప్రాజెక్ట్ లో బాద్షా ఫుల్ లెంత్ నెగటివ్ రోల్ చేస్తాడంటారా? షారుఖ్ ఖాన్ కు తమిళ పరిశ్రమతో విడదీయరాని బంధం ఉంది. హేరామ్ తో కేవలం కమల్ మీద అభిమానంతోనే ఆ సినిమాలు చేశాడు. ఆ తర్వాత తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఓం శాంతి ఓం తో తమిళ హీరో వేషమే వేశాడు. ఇక రజనీని ఒప్పించి మరి తన రా1 సినిమాలో చిట్టిది రోబోగా కనిపించేలా చేశాడు. చెన్నై ఎక్స్ప్రెస్ పేరును సినిమాకు పెట్టి రజనీ మీద తనకున్న అభిమానాన్ని లుంగి డాన్స్ లో చూపించాడు. అప్పటి నుంచి షారుఖ్ ఫ్యూచర్ లో కోలీవుడ్ ఎంట్రీలపై రకరకాల కథనాలు వచ్చాయి. తాజాగా తలైవర్ 171 సినిమాలో షారుఖ్ నటిస్తున్నాడనే వార్తలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇక్కడ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కావడంతో ఆ రూమర్స్ కు బలం చేకూరింది. అటు బాద్షా సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. సౌత్ మార్కెట్ లో వాటా కోసం తన స్థాయి తగ్గించుకుని మరీ నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి ఒకవేళ నటించకపోతే ఆ రోల్ షారుఖ్ చేస్తాడని కొన్ని రోజులుగా తమిళ పరిశ్రమలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి లోకేష్ నేరేట్ చేసే కథ నచ్చితే తప్ప షారుఖ్ చేసే పరిస్థితులు లేవు. కాదు కూడదు అంటే ఎప్పట్లానే తన కాంపౌండ్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతికి ఆ రోల్ వచ్చేలా ఉంది. రజనీకాంత్ లోకేష్ కాంబినేషనల్ ప్రాజెక్ట్ హాలీవుడ్ ఫిల్మ్ ఫర్జ్ కథాంశంగా తెరకెక్కుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ సినిమాలో ఒకే ఒక రాత్రి ఎవరు ఎలాంటి నేరాలైనా చేయొచ్చు, అందుకు చట్టం ఏమీ చేయదనే జీవో జారీ అవుతుంది. ఆ ఒక్క రాత్రి ఏం జరిగింది అనే కథతో ఈ సినిమాను లోకేష్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ లో ఇచ్చిన రోల్ చిన్నదే అయినా షారుఖ్ వచ్చి చేస్తాడా లేదా అన్నది. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టి సూర్యను మనవాడింది జ్యోతిక. అతడి ఫ్యామిలీ కోసం నటనకి గుడ్ బై చెప్పేసింది. అవకాశాలు వస్తున్నా కుటుంబం ఫస్ట్, సినిమాలు నెక్స్ట్ అనుకుంది. కానీ ఇటీవల ఈ జ్యోతిక ముంబైకి షిఫ్ట్ అయింది. దీంతో జ్యోతిక సూర్య మధ్య గొడవలయ్యాయని, తన అత్తమామలతో ఆమెకు పొసగడం లేదని, అందుకే బొంబాయి మకాం మార్చిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. గతంలో దీనిపై క్లారిటీ ఇచ్చిన ఇష్యూకైతే చెక్ పడలేదు. దీనిపై ఎట్టకేలకు ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు స్టార్ హీరో సూర్య. సూర్య నుండి రాబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కంగువ ఈ స్టార్ హీరో కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రాబోతోంది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లను షురూ చేసింది యూనిట్. ఇందులో బంగా, చెన్నై, హైదరాబాద్, ముంబైకి వరుస ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు సూర్య. ఈ క్రమంలో బాంబే షిఫ్ట్ కావడంపై ప్రశ్న ఎదురైంది స్టార్ హీరోకి. దీంతో స్వయంగా సూర్యనే క్లారిటీ ఇచ్చాడు. చిన్న వయసులోనే జ్యోతిక నా కోసం చెన్నైకి షిఫ్ట్ అయిందని, 27 ఏళ్లు అక్కడే ఉందని, కెరియర్, బంధువులను వదిలేసుకుందని చెప్పాడు సూర్య. పురుషుడికి ఏ అవసరాలుంటాయో మహిళకు కూడా అవే అవసరాలుంటాయి. ఈ విషయంలో నాకు ఆలస్యంగా బల్బు వెలిగింది. ఆమెకు తల్లిదండ్రులు, గౌరవం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఫిట్నెస్ వంటి నీడ్స్ కావాలి అనుకున్నా. అదే సమయంలో పిల్లలకు వెల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నాం. అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యామంటూ గొడవలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ముంబైకి మకాం మార్చాక చూసిగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది జ్యోతిక. సెలెక్టివ్ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటు సూర్య కూడా షూటింగ్స్ చేస్తూనే ఫ్యామిలీకి టైం ఇస్తున్నాడు. ఇక కంగువాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. 1000 కోట్ల మూవీగా చెప్పుకుంటున్నారు తమిళ ఆడియన్స్. మరి ఈ సినిమా రీసౌండ్ ఎంత గట్టిగా వినిపిస్తుందో చూడాలి. కోలీవుడ్, బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. అతడితో సినిమాలు చేసేందుకు క్యూ కడుతూ ఉంటారు హీరోస్. కానీ 2020లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో తెరకెక్కించిన దర్బార్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మురుగదాస్ సైలెంట్ అయ్యాడు. అప్పటి నుండి మెగాఫోన్ పట్టలేదు. ఇటీవలే మళ్లీ యాక్షన్ కట్ చెప్తున్నాడు. వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. 4 ఏళ్ల గ్యాప్ పూడ్చుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను షురూ చేస్తున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు మరో స్టార్ ని లైన్ లో పెట్టాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ లక్ష్మణుడు ఎవరు అంటే సూర్య కార్తీలే. అన్న అడుగు జాడల్లో నడుస్తూ తనకంటూ కొత్త పాత్ ని ఏర్పాటు చేసుకున్నాడు కార్తీ. కేవలం తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది ఈ అన్నదమ్ములిద్దరికి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయ్యాడు సూర్య. ఇదే టైంలో తమ్ముడు కోసం తనవంతు సాయం చేస్తూనే ఉన్నాడు. తనకు గజనీతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మురుగదాస్ తో తమ్ముడికి సినిమా సెట్ చేశాడు. కార్తీకి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట దర్శకుడు. సత్యం సుందరంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కార్తీ నలన్ కుమారస్వామి డైరెక్షన్ లో వా వాతియారే, PS మిత్రన్ డైరెక్షన్ లో సర్దార్ 2 చేస్తున్నాడు. వా వాతియారే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగా సర్దార్ 2 షూటింగ్ జరుపుకుంటుంది. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ కానుంది. ఈ నేపథ్యంలో మురుగదాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ టాలెంటెడ్ హీరో.
ఈ సినిమాను సూర్య నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు గజనీతో స్టార్డమ్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్టుపై సూర్య భారీ అంచనాలు పెట్టుకున్నాడట. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 7 సెన్స్ బెడిసి కొట్టినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో మురుగదాస్ పై నమ్మకంతో ఉన్నాడట సూర్య. తమ్ముడికి కూడా మంచి హిట్ అందిస్తాడన్న హోప్స్ పెంచుకున్నాడు ఈ కోలీవుడ్ స్టార్. ఇటు మురుగదాస్ సైతం 4 ఏళ్ల గ్యాప్ పూడ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో సికిందర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. అలాగే శివకార్తికేయన్ తో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నాడు. ఈ రెండు పూర్తయ్యాక కార్తీ సినిమాకు షిఫ్ట్ కానున్నాడు డైరెక్టర్. మరి అన్నకు మించి హిట్ అందిస్తాడో లేదో అన్నది వెయిట్ అండ్ సీ. సింబు కెరియర్ ఇప్పుడే గాడిన పడుతుంది. 3 ఏళ్ల క్రితం వరకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఈ టాలెంటెడ్ హీరో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అంతలోనే మరో సమస్య ఎదురైంది ఇతగాడికి. సింబుకి సడన్ గా హ్యాండ్ ఇచ్చాడు కమల్ హాసన్. దీంతో మరో గండంలో పడ్డాడు ఈ కోలీవుడ్ స్టార్ హీరో. ఇంతకీ STR 48 మూవీ నుండి కమల్ ఎందుకు క్విట్ అయ్యాడు? ఈ సినిమా కోసం సింబు చేస్తున్న రిస్క్ ఏంటి? ఇటు హీరోగానే కాకుండా నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్నాడు కమల్. ఆయన ప్రొడ్యూస్ చేసిన అమరన్ కి మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ థగ్ లైఫ్ కూడా నిర్మిస్తున్నాడు. ఇదే క్రమంలో సింబు కనులు దోచాయంటే ఫేమ్ దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. 2023లో ఈ మూవీ అనౌన్స్మెంట్ జరిగింది. STR 48 గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ నిర్మిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ లో మూవీపై క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా 2-3 స్కెడ్యూల్స్ జరుపుకుందని కూడా తెలుస్తోంది. అయితే అంతలోనే ఈ సినిమా నిర్మాణం నుండి కమల్ తప్పుకున్నాడు. కారణాలు చెప్పకుండానే క్విట్ అయినట్లు కోలీవుడ్ లో సైలెంట్ టాక్ నడుస్తోంది. థగ్ లైఫ్ కోసం భారీ ఖర్చు పెట్టడంతోనే ఈ మూవీ నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది. దీంతో సింబు షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు గుప్పమన్నాయి. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించారట సింబు. తానే రంగంలోకి దిగి నిర్మాతగా బాధ్యతలు తీసుకోవాలని అనుకుంటున్నారట. భారీ బడ్జెట్ సినిమాపై పెట్టారట. తలకు మించిన భారాన్ని మోస్తున్నాడు సింబు. రిస్క్ చేసి నిర్మాణ బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు. ఈ రిస్క్ అతన్ని గట్టెక్కిచ్చిద్దో లేదో కాలం నిర్ణయించనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ కాబోతోందని సినీ వర్గాల సమాచారం. అద్భుతమైన స్క్రిప్ట్ ని అందించారట దర్శకుడు. ఇప్పటికే థగ్ లైఫ్ లో కమల్ తో పాటు నటించాడు సింబు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. థియేటర్స్ లోకి రావడమే ఆలస్యం. దీని తర్వాత 2 చిత్రాలకు కమిట్ అయ్యాడు ఈ హీరో. STR 48 తో పాటు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. ఫన్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ గా రాబోతోంది. హీరోయిజం మరి ఇమోషనల్ బాండింగ్ తో నిండిపోతోంది. కొందరు హీరోస్ అమ్మ కోసం గన్ను పడితే ఇంకొందరు నాన్న పేరు చెప్పి హింస క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఫ్రెండ్షిప్ కోసం వైల్డ్ హీరోయిజాన్ని పాయింట్ బ్లాంక్ లో పెట్టి చూపిస్తున్న హీరోస్ తయారయ్యారు. దర్శకులంతా ఈ ఇమోషనల్ బాండింగ్ స్టోరీస్ తో ఎందుకు ఇంతలా కనెక్ట్ అవుతున్నారు? ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో అన్నింటినీ దర్శకులు వాడేశారు. ఇంకా సేలబుల్ అయ్యే ఎలిమెంట్స్ లో ఎమోషనల్ బాండింగ్ ఒకటి. కాకపోతే దానిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడం రావాలి. అమ్మ సెంటిమెంట్ తో ఇప్పుడు సినిమాలు ఏమి నడుస్తున్నాయి అనుకున్న టైంలో KGF తో హిట్ కొట్టి చూపించాడు ప్రశాంత్ నీల్. సీరియస్ యాక్షన్ లో ఇంటర్నల్ గా వచ్చే మదర్ సెంటిమెంట్ సినిమాకి సాలిడ్ గా యూజ్ అయింది. 1000 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. గత ఏడాదికి ఫినిషింగ్ టచ్ గా చెప్పుకునే యానిమల్ సినిమాలో తండ్రిపై ఓ కొడుకు పెంచుకున్న బాండింగ్ ను వైలెంట్ గా చూపించాడు. తండ్రిని ఎవరైనా టచ్ చేస్తే ఎంతవరకైనా వెళ్లే హీరోగా రణబీర్ కపూర్ నటించాడు. ఆ తర్వాత ఎక్కడి వరకు వెళ్తాడో, ఎంతమందిని అంతమొందిస్తాడో చూపించి 900 కోట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక గత ఏడాదికి ఫినిషింగ్ టచ్ గా చెప్పుకునే మరొక సినిమా సలార్. ఇందులో ఫ్రెండ్ కోసం ఓ రాజ్యంతో హీరో చేసే యుద్ధాన్ని చూపించాడు. ఈ సినిమా దర్శకులు ప్రశాంత్ నీల్ KGF తో తల్లి సెంటిమెంట్ తో గట్టెక్కితే, సలార్ తో ఫ్రెండ్ కోసం కథానాయకుడిని కథన రంగంలో దూకించి పనిలో పనిగా అమ్మ మాటను జవదాటిని కొడుగ్గా చూపించి 2 రకాలుగా కలెక్షన్ వండర్ సృష్టించాడు. ఇక్కడ ఏ దర్శకుడిని టచ్ చేసినా ఈ మధ్య బాండింగ్ స్టోరీస్ తో యాక్షన్ ప్యాక్లను రన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆడియన్స్ ఆయా సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ కథలకు ఇట్టే కరెక్ట్ అయిపోతున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా చూస్తున్నారు. అందుకనే రానున్న రోజుల్లో ఈ తరహా బాండింగ్ స్టోరీస్ కి మైలేజ్ మరింతగా ఉండబోతోంది. ఇప్పుడు సినీ పరిశ్రమలో వారసులదే హవా. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఏ ఇండస్ట్రీని చూసినా ఏలేస్తుంది వీళ్ళే. నెపోటిజం అంటూ విమర్శలు వచ్చినప్పటికీ బ్యాక్ స్టెప్ వేయట్లేదు స్టార్ కిడ్స్. ఇప్పుడు మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగా తన లక్ పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. అయితే మూవీ రిలీజ్ కాకుండానే వివాదాలతో ట్రెండింగ్ అవుతున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ వారసుడు ఎవరు?
తమిళే కాదు బీటౌన్ ఆడియన్స్ ను కూడా మెప్పించాడు మక్కల్ సెల్వన్. విజయ్ కెరియర్ పీక్స్ లో ఉండగానే కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నాడు. ఫేమస్ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఫోనిక్స్ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు సూర్య సేతుపతి. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నేను రౌడీ థాన్ సింధూబాద్ చిత్రంలో నటించిన ఈ యంగ్ టాలెంట్ తొలి సినిమా విడుదల కాకుండానే కాంట్రవర్సీ కొని తెచ్చుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా గతంలో సూర్య కొన్ని కామెంట్స్ చేశాడు. నెపో కిడ్ తనపై పడకుండా కేవలం సూర్య అనే పేరుతోనే ఇంట్రడ్యూస్ అవుతున్నానని అన్నాడు. చిన్నప్పటి నుండి కష్టాలు పడ్డానని, నాన్న నా ఖర్చుల కోసం రోజుకు 500 ఇచ్చేవాడని, ఆయనపై ఆధారపడకూడదని నటించడానికి వచ్చానంటూ కామెంట్స్ చేసినట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. దీంతో మీమర్స్ సూర్యను ఆడేసుకున్నారు. ఇవే ఇప్పుడు వివాదంలోకి లాగేశాయి. ఈ కామెంట్స్ ని కవర్ చేసేందుకు అలా నేనెక్కడా మాట్లాడలేదంటూ వివరణ ఇచ్చాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ కావచ్చు, పోలీస్ కొడుకు పోలీస్ కాగలడు, అయితే నటుడి కొడుకు నటుడు కాలేడా అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలతో మరోసారి నెటిజన్ల చేతులకు పని అప్పగించాడు ఈ స్టార్ కిడ్. డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలంటే చదివి నీట్ పాస్ అయితేనే అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పోలీస్ కావాలంటే పరీక్షలు, ట్రైనింగ్ అవసరం. యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలంటే ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. నీకు మీ నాన్న కామన్ సెన్స్ నేర్పిస్తాడనుకుంటా అంటూ సలహా ఇస్తున్నారు.